హలో అండి, స్టిమ్ట్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మాతో జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. టెక్నాలజీ వరల్డ్ భలే ఫాస్ట్గా మూవ్ అవుతోంది కదా. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, ఇంకా డిజిటల్ మార్కెటింగ్. వీటిలో ప్రతివారం, కొన్నిసార్లు ప్రతిరోజు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. నిజమే, అన్నిటినీ ఫాలో అవడం కొంచెం కష్టమే. అవును, అందుకే మీకోసం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్, మా నోట్స్ నుంచి కొన్ని కీలకమైన టెక్ న్యూస్ పాయింట్స్ తీసుకుని వాటిని కొంచెం లోతుగా అనలైజ్ చేద్దామని ఈరోజు మీ ముందున్నాం. అంటే సింపుల్గా అసలు విషయం ఏంటి, దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అని డిస్కస్ చేద్దాం. అవును, కరెక్ట్. ఈ రెండు ఫీల్డ్స్లో డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి. ఒక చిన్న అప్డేట్ కూడా ఒక్కోసారి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మనం అలాంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సోర్సెస్ నుంచి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 10 పాయింట్స్, ఓకే. వాటితో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏఐ వరల్డ్లో ఏం జరుగుతుందో చూద్దామా? సరే, తప్పకుండా. మనం ట్రాక్ చేసిన ఈ 10 అప్డేట్స్లో మొదటి న్యూస్ ఐటమ్ నంబర్ 1, ఇది ఓపెన్ ఏఐ నుంచి. వాళ్ళు రియల్ టైమ్ ఏపీఐ అప్డేట్స్ లాంచ్ చేశారట. ఏంటిది రియల్ టైమ్ ఏపీఐ అంటే ఏంటి అసలు? ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. రియల్ టైమ్ ఏపీఐ అంటే బేసికలీ డెవలపర్లు ఓపెన్ ఏఐ మోడల్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతుందన్నమాట. ఓ, అంటే లాగ్ ఉండదంటారా? చాలా వరకు తగ్గుతుంది. ఇంతకుముందు కొంచెం టైం లాగ్ ఉండేది. ఈ కొత్త అప్డేట్ వల్ల ఏఐ అప్లికేషన్స్ చాలా రెస్పాన్సివ్గా, డైనమిక్గా పనిచేస్తాయి. ఉదాహరణకి లైవ్ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ అనుకోండి, లేదంటే ఇంటరాక్టివ్ చాట్బాట్స్, రియల్ టైమ్ డేటా అనాలిసిస్ చేసే టూల్స్, వీటికి చాలా హెల్ప్ అవుతుంది. యూజర్ ఇన్పుట్స్ వెంటనే రియాక్ట్ అయ్యే స్మార్ట్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఇది డెవలపర్లకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. అంటే మనం ఏఐతో మాట్లాడుతున్నప్పుడు గానీ, ఏదైనా వాడుతున్నప్పుడు గానీ అది ఇంకా ఫాస్ట్గా, న్యాచురల్గా రెస్పాండ్ అవుతుందన్నమాట. కరెక్టేనా? అవును, ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు ఆన్లైన్ గేమ్లో క్యారెక్టర్స్ ఇంకా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయడం, లేదా కస్టమర్ సర్వీస్ చాట్బాట్ మన క్వశ్చన్స్కి వెంటనే ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం లాంటివి. ఇంకా చెప్పాలంటే లైవ్ స్పోర్ట్స్ కామెంటరీ జనరేట్ చేయడం, స్టాక్ మార్కెట్ చేంజెస్కి తగ్గట్టు రియల్ టైమ్ అనాలిసిస్ ఇవ్వడం, ఆన్లైన్ క్లాస్లో స్టూడెంట్ ఫీడ్బ్యాక్కి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే ట్యూటరింగ్ సిస్టమ్స్, ఇలా చాలా రకాల డైనామిక్, ఇంటరాక్టివ్ అప్లికేషన్స్కి ఇది డోర్స్ ఓపెన్ చేస్తుంది. ఏఐ ఫంక్షనాలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్టెప్ ఇది. ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్. సరే, ఇక రెండో న్యూస్ ఐటమ్ నంబర్ 2, మైక్రోసాఫ్ట్ నుంచి. ఇది పెద్ద న్యూస్లా ఉంది. వాళ్ళు సొంతంగా ఏఐ మోడల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారట. ఎంఏఐ వాయిస్ 1 ఇంకా ఎంఏఐ 1 ప్రివ్యూ అని. మైక్రోసాఫ్ట్ ఇప్పటిదాకా ఓపెన్ ఏఐ మీద ఎక్కువ డిపెండ్ అయింది కదా. అవును. ఇప్పుడు సడన్గా సొంత మోడల్స్ అంటున్నారు. దీని వెనక స్ట్రాటజీ ఏవే ఉంటుంది? ఇది మైక్రోసాఫ్ట్ స్ట్రాటజీలో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనే చెప్పాలి. మీరన్నట్టు వాళ్ళు ఓపెన్ ఏఐకి బిగ్గెస్ట్ ఇన్వెస్టర్. వాళ్ల టెక్నాలజీని అజ్యూర్, బింగ్, ఆఫీస్ 365 ఇలా అన్నిట్లో బాగా వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఎంఏఐ 1 లాంటి సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎన్ఎల్ఎంస్ డెవలప్ చేయటం ద్వారా వాళ్ళు కొన్ని విషయాల్లో ఓపెన్ ఏఐ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలని చూస్తున్నారన్నమాట. ఓకే. దీనివల్ల వాళ్లకి టెక్నాలజీపై ఎక్కువ కంట్రోల్ వస్తుంది. వాళ్ల ఓన్ నీడ్స్కి తగ్గట్టు మోడల్స్ని ట్యూన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అంతేకాదు, ఇది వాళ్ల ఇన్హౌస్ ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేపబిలిటీస్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే ఇది ఓపెన్ ఏఐకి కాంపిటీషన్ లాగానా, లేక వాళ్ళ అజ్యూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికా? మనలాంటి యూజర్స్కి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? రెండూను అని చెప్పొచ్చు. ఒక రకంగా ఏఐ స్పేస్లో వాళ్ల పొజిషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే ఎఫర్ట్ ఇది. సొంత మోడల్స్ ఉంటే వాటిని అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్తో ఇంకా బాగా ఇంటిగ్రేట్ చేయగలరు. కస్టమర్లకు బెటర్, ఆప్టిమైజ్డ్ ఏఐ సొల్యూషన్స్ ఇవ్వగలరు. రైట్. యూజర్స్కి డైరెక్ట్గా వెంటనే పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్లో ఏఐ ఫీచర్స్ ఇంకా స్మూత్గా, పవర్ఫుల్గా మారే ఛాన్స్ ఉంది. ఇది టెక్ జైంట్స్ మధ్య నడుస్తున్న ఏఐ డామినెన్స్ వార్లో ఒక ఇంపార్టెంట్ మూవ్. రైట్, అర్థమైంది. ఇప్పుడు మూడో న్యూస్ ఐటమ్ నంబర్ 3. ఇది చైనీస్ టెక్ జైంట్ అలీబాబా గురించి. వాళ్ల ఓవరాల్ రెవెన్యూ టార్గెట్స్ రీచ్ అవ్వకపోయినా వాళ్ల క్లౌడ్ బిజినెస్కి మాత్రం ఏఐ బాగా హెల్ప్ అయిందట. ఇదెలా? అవును, ఇది కరెంట్ ట్రెండ్ని క్లియర్గా చూపిస్తుంది. అలీబాబా లాంటి కంపెనీల టోటల్ రెవెన్యూ వేరే రీజన్స్ వల్ల తగ్గినా వాళ్ల క్లౌడ్ కంప్యూటింగ్ డివిజన్ మాత్రం ఏఐ సర్వీసెస్కి డిమాండ్ పెరగడం వల్ల మంచి గ్రోత్ చూపించింది. చాలా బిజినెస్లు ఇప్పుడు ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి, రన్ చేయడానికి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ పైనే డిపెండ్ అవుతున్నాయి కదా. అవును.
సో క్లౌడ్ ప్రొవైడర్లకు ఏఐ అనేది ఒక కీ గ్రోత్ ఇంజిన్గా మారింది. అలీబాబా విషయంలో అదే జరిగింది. వాళ్ళ క్లౌడ్ ప్లాట్ఫామ్పై ఏఐ మోడల్ ట్రైనింగ్, డేటా ప్రాసెసింగ్ లాంటి సర్వీసెస్కు డిమాండ్ పెరగడం వాళ్ళ క్లౌడ్ రెవెన్యూని పెంచింది. బిగ్ పిక్చర్ చూస్తే ఏఐ డెవలప్మెంట్కి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్య ఎంత స్ట్రాంగ్ లింక్ ఉందో ఇది చూపిస్తుంది. అంటే ఒకవైపు ఓపెన్ ఏఐ లాంటి వాళ్ళు కొత్త ఏఐ మోడల్స్ రిలీజ్ చేస్తుంటే మరోవైపు వాటిని రన్ చేయడానికి కావలసిన క్లౌడ్ పవర్ని అలీబాబా, ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ లాంటివి అందిస్తున్నాయన్నమాట. ఈ కాంపిటీషన్లో చిన్న క్లౌడ్ ప్రొవైడర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుందా? ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. పెద్ద ప్లేయర్స్ అంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ వీళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్కేల్ అడ్వాంటేజ్తో దూసుకుపోతున్నారు. నిజమే. అయితే చిన్న క్లౌడ్ ప్రొవైడర్లకు కూడా ఆపర్చునిటీస్ లేవని కాదు. వాళ్ళు స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి లేదా నీష్ ఏఐ అప్లికేషన్స్కి ఫోకస్డ్ సర్వీసులు ఇవ్వొచ్చు. లేదంటే డేటా ప్రైవసీ, రీజనల్ కంప్లయన్స్ లాంటి విషయాల్లో స్పెషలైజ్ చేయొచ్చు. అలా పోటీలో నిలబడొచ్చు. మార్కెట్ డైనమిక్స్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా. అర్థమైంది. రైట్. ఇక 4వ న్యూస్ ఐటమ్ నంబర్ 4. గూగుల్ నుంచి డెవలపర్ల కోసం ఒక కొత్త టూల్, జెమినై CLI, గిట్హబ్ యాక్షన్స్. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కదా. గిట్హబ్ యాక్షన్స్ అంటే డెవలప్మెంట్ వర్క్ఫ్లో ఆటోమేషన్. వీటిని కలిపి గూగుల్ ఏం చేస్తోంది? సింపుల్గా చెప్పాలంటే గూగుల్ వాళ్ళ జెమినై ఏఐ మోడల్ని డెవలపర్లు రెగ్యులర్గా వాడే టూల్స్లోకి డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తోంది. జెమినై CLI అంటే డెవలపర్లు కోడ్ రాసేటప్పుడు టెర్మినల్ నుండే జెమినై ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు. ఓ, ఎలాగా? యాక్షన్స్ ఇంటిగ్రేషన్ ద్వారా డెవలప్మెంట్ పైప్లైన్లో జెమినీని వాడొచ్చు. లైక్ కోడ్ కమిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రివ్యూ చేయటం లాంటివి. వావ్! మెయిన్ ఎయిమ్ ఏంటంటే డెవలపర్ ప్రొడక్టివిటీని పెంచడం, ఏఐని వాళ్ళ డైలీ వర్క్ ఫ్లోలో ఒక న్యాచురల్ పార్ట్గా మార్చడం. ఇదొక పర్సనల్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ లాంటిదనమాట. వావ్, సూపర్! అంటే డెవలపర్ల పని ఇంకా ఈజీ అవుతుందన్నమాట. మరి కోడింగ్ నేర్చుకునే వాళ్లకు కూడా హెల్ప్ అవుతుందా? లేక ఇది ఎక్స్పీరియన్స్ డెవలపర్ల కోసమేనా? ఇది డెవలపర్ జాబ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? కొన్ని స్కిల్స్ అవుట్డేటెడ్ అయిపోతాయా? ఇది ఇద్దరికీ యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్లకి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి, బేసిక్ కోడ్ రాయడానికి హెల్ప్ అవుతుంది. ఎక్స్పీరియన్స్డ్ వాళ్లకి రొటీన్ టాస్క్స్ ఆటోమేట్ చేయడానికి, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో స్పీడ్ పెంచడానికి యూజ్ అవుతుంది. అయితే ఇది జాబ్స్ని రీప్లేస్ చేస్తుందని నేననుకోను. బదులుగా డెవలపర్ రోల్ని మారుస్తుంది. వాళ్ళు ఏఐ టూల్స్ని ఎఫెక్టివ్గా వాడుకుంటూ మోర్ క్రియేటివ్ స్ట్రాటజిక్ వర్క్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఏఐని ఎలా ప్రాంప్ట్ చేయాలి, దాని అవుట్పుట్ని ఎలా వాడుకోవాలి అని కొత్త స్కిల్స్ అవసరమవుతాయి. ఇది డీస్కిల్లింగ్ కాదు, ఆగ్మెంటేషన్ అని చెప్పాలి. ఆగ్మెంటేషన్, మంచి పాయింట్. కరెక్ట్. ఇక ఏఐ సెక్షన్లో లాస్ట్ది 5వ న్యూస్ ఐటమ్ నంబర్ 5. ఆటోమొబైల్ జెయింట్ వోల్క్స్వాగన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWSతో వాళ్ళ పార్ట్నర్షిప్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తోందట. ముఖ్యంగా ఏఐ యూజ్ చేసి కాస్ట్ తగ్గించుకోవడానికి అంటున్నారు. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏఐని ఇలా ఎలా వాడుకుంటున్నాయి? ఇది ఇండస్ట్రియల్ ఏఐ అప్లికేషన్స్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. వోల్క్స్వాగన్ లాంటి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు వరల్డ్ వైడ్గా చాలా ఫ్యాక్టరీలుంటాయి కదా. అవును. వాటిల్లో ప్రొడక్షన్ ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేయడానికి, సప్లై చైన్ని ఇంప్రూవ్ చేయడానికి, మెషినరీ ఎప్పుడు ఫెయిల్ అవ్వొచ్చో ముందుగా ప్రెడిక్ట్ చేయడానికి, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, ఎనర్జీ కన్జంప్షన్ తగ్గించడానికి, ఇలా చాలా విధాలుగా ఏఐని వాడుకోవచ్చు. AWS క్లౌడ్ ప్లాట్ఫామ్పై ఏఐ అల్గోరిథమ్స్ రన్ చేయడం ద్వారా వాళ్ళు ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుకుంటూ సిగ్నిఫికెంట్గా కాస్ట్ తగ్గించుకోగలుగుతున్నారు. ఇది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కూడా ఏఐతో ఎలా బెనిఫిట్ అవుతున్నాయో చూపిస్తోంది. అంటే ఏఐ కేవలం డిజిటల్ వరల్డ్కే కాదు, ఫిజికల్ వరల్డ్లో అంటే ఫ్యాక్టరీలు, ప్రొడక్షన్ లైన్స్లో కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. ఇండస్ట్రీ 4.0 అంటారు కదా, దానిలో ఏఐ రోల్ ఇదేనేమో. ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీ 4.0 లేదా స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏఐది చాలా కీ రోల్. సెన్సార్ల నుంచి వచ్చే డేటాను అనలైజ్ చేయడం, ఐఓటీని, రోబోటిక్స్ని ఇంకా స్మార్ట్గా మార్చడం, క్వాలిటీ కంట్రోల్ని ఆటోమేట్ చేయడం, వీటన్నింటిలో ఏఐ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి. వాల్క్స్వాగన్ AWS పార్ట్నర్షిప్ ఈ ట్రెండ్కి ఒక ప్రూఫ్. ఓకే, ఇవి ఏఐ స్పేస్లో మనం గమనించిన టాప్ 5 అప్డేట్స్. క్లియర్. ఇప్పుడు కొంచెం గేర్ మార్చి డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్దాం.
అక్కడ కూడా ఏఐ ఇంపాక్ట్ ఉంది. అలాగే కొన్ని ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ చేంజెస్ కూడా ఉన్నాయి. 6వ న్యూస్ ఐటమ్ నంబర్ 6 గూగుల్ నుంచి. వాళ్ళు ఆగస్ట్లో ఒక స్పామ్ అప్డేట్ని రిలీజ్ చేశారట. ఇది మామూలే కదా, గూగుల్ అప్పుడప్పుడు చేస్తుంటుంది. దీని స్పెషాలిటీ ఏంటి? అవును, గూగుల్ తరచుగా అల్గోరిథం అప్డేట్స్ చేస్తుంటుంది. వాటిలో స్పామ్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ఉంటాయి. మెయిన్ ఎయిమ్ ఏంటంటే సర్చ్ రిజల్ట్స్లో లో క్వాలిటీ, డిసెప్టివ్, స్పామీ కంటెంట్ని ఐడెంటిఫై చేసి దాని ర్యాంకింగ్ని తగ్గించడం లేదా రిమూవ్ చేయడం. రైట్. ఈ లేటెస్ట్ ఆగస్ట్ స్పామ్ అప్డేట్ కూడా అదే పర్పస్తో వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే గూగుల్ ఏఐని యూజ్ చేసి స్పామ్ డిటెక్షన్ మెకానిజమ్స్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తూనే ఉంది. ఓ. కాబట్టి మార్కెటర్స్, వెబ్సైట్ ఓనర్స్, ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ వాళ్ళ గూగుల్ సర్చ్ కన్సోల్ డేటాను కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ అప్డేట్ వల్ల వాళ్ళ సైట్ ర్యాంకింగ్స్లో, ట్రాఫిక్లో సడన్ చేంజెస్ వస్తే దానికి రీజన్ ఇదే అయ్యుండొచ్చు. అంటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ వాడే వాళ్ళకి ప్రాబ్లం. మరి జెన్యూన్గా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ ఫిల్టర్లో ఒక్కొక్కసారి మంచి సైట్లను కూడా తప్పుగా ఫ్లాగ్ చేసే ఛాన్స్ ఉందా? ఛాన్స్ చాలా తక్కువ, కానీ జీరోని చెప్పలేం. ఒక్కోసారి అల్గోరిథం పొరపాటున మంచి కంటెంట్ని కూడా ఫ్లాగ్ చేయొచ్చు. ఫాల్స్ పాజిటివ్స్ అంటాం కదా. అందుకే గూగుల్ సర్చ్ కన్సోల్ని మానిటర్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ తమ సైట్ అన్ఫేర్గా పెనలైజ్ అయిందని ఫీల్ అయితే గూగుల్కి రీకన్సిడరేషన్ రిక్వెస్ట్ పంపే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఎనీవే, గూగుల్ గోల్ మాత్రం యూజర్కి బెస్ట్, మోస్ట్ రెలెవెంట్, సేఫ్ సర్చ్ రిజల్ట్స్ ఇవ్వడమే. ఈ అప్డేట్స్ అన్నీ ఆ డైరెక్షన్లోనే ఉంటాయి. రైట్. ఇక 7వ న్యూస్ ఐటమ్ నంబర్ 7. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, జీఈఓ అని ఒక కొత్త టర్మ్ వినిపిస్తోంది. ఎస్ఈఓ మనకు తెలుసు, మరి జీఈఓ ఏంటి? దీనికి ఎందుకు ఇంట్రెస్ట్ పెరుగుతోంది? ఇది డిజిటల్ మార్కెటింగ్లో, స్పెసిఫికలీ సర్చ్లో వస్తున్న ఒక మేజర్ షిఫ్ట్ని చూపిస్తోంది. జీఈఓ అంటే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. జనరేటివ్ ఇంజిన్? అవును. ఇప్పుడు గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్లు, చాట్ జీపీటీ లాంటి చాట్ బాట్స్, ఇవి కేవలం లింక్స్ ఇవ్వడమే కాదు, ఏఐని యూజ్ చేసి డైరెక్ట్గా ఆన్సర్స్ని జనరేట్ చేస్తున్నాయి. గూగుల్లో ఏఐ ఓవర్వ్యూస్ చూస్తున్నాం కదా. అవును, చూస్తున్నాం. ఆ ఏఐ జనరేటెడ్ ఆన్సర్స్లో, ఓవర్వ్యూలలో, చాట్బాట్ రెస్పాన్స్లలో మన కంటెంట్ కనిపించేలా, మన బ్రాండ్ మెన్షన్ అయ్యేలా ఆప్టిమైజ్ చేయడమే జీఈఓ అన్నమాట. ఇక్కడొక కీ డిఫరెన్స్ ఉంది. ఏంటది? ట్రెడిషనల్ ఎస్ఈఓ మెయిన్గా వెబ్సైట్కి ట్రాఫిక్, క్లిక్స్ తేవడం మీద ఫోకస్ చేస్తే, జియో అనేది ఏఐ ఆన్సర్లో మనల్ని సోర్స్గా చూపించడం లేదా మన ఐడియాలను ఇన్కార్పొరేట్ చేయడం మీద ఫోకస్ చేస్తోంది. ఓ మై గాడ్! అంటే ఫ్యూచర్లో జనాలు డైరెక్ట్గా వెబ్సైట్స్కి వెళ్లకుండా సెర్చ్ ఇంజిన్ లేదా చాట్బాట్ ఇచ్చే ఏఐ సమరీతోనే ఆగిపోయే ఛాన్స్ ఉందంటారా? అప్పుడు కంటెంట్ క్రియేటర్స్కి, బిజినెస్లకు దీనికి ఎలాంటి స్ట్రాటజీస్ కావాలి మరి? ఇది ప్రస్తుతం హాట్ టాపిక్. కొంతమంది అదే ఫియర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏఐ ఆన్సర్స్తోనే యూజర్లు ఆగిపోతే వెబ్సైట్స్కి వచ్చే ఆర్గానిక్ ట్రాఫిక్ తగ్గిపోతుంది కదా అని. నిజమే. డైరెక్ట్గా క్లియర్గా ఆన్సర్స్ ఇవ్వడం, వాళ్ల ఫీల్డ్లో అథారిటీ బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. కంటెంట్ స్టైల్ కూడా మారాలి. మోర్ కాన్వర్జేషనల్, డైరెక్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేలా ఉండాలి. ఇది ఖచ్చితంగా ఎస్ఈఓ ప్రొఫెషనల్స్కి ఒక కొత్త ఛాలెంజ్ అండ్ ఆపర్చునిటీ. రియలీ బిగ్ చేంజ్ ఇది. సరే, 8వ న్యూస్ ఐటమ్ నంబర్ 8. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ నుంచి వాళ్ళు డైరెక్ట్ మెసేజెస్, డిఎమ్స్లో ఆడియో, వీడియో అటాచ్మెంట్స్ పంపే ఫీచర్ని యాడ్ చేశారట. దీనివల్ల పెద్దగా ఏం మారుతుందంటారు? ఇది చిన్న ఫీచర్లా అనిపించొచ్చుగాని టిక్టాక్లో యూజర్ ఎంగేజ్మెంట్, కమ్యూనికేషన్ డైనామిక్స్ని చేంజ్ చేసే పొటెన్షియల్ ఉంది. ఇంతకుముందు డిఎమ్స్ మెయిన్గా టెక్స్ట్ బేస్డ్గా ఉండేవి. ఇప్పుడు ఆడియో క్లిప్స్, షార్ట్ వీడియో మెసేజెస్ కూడా పంపొచ్చు. ఇది కమ్యూనికేషన్ని మోర్ పర్సనల్, ఎక్స్ప్రెసివ్గా చేస్తోంది. ముఖ్యంగా క్రియేటర్స్కి, బ్రాండ్స్కి ఇది యూస్ఫుల్. వాళ్ళు తమ ఫాలోవర్స్తో ఇంకా క్రియేటివ్గా, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, అనౌన్స్మెంట్స్ చేయడానికి ఇది కొత్త వేస్ ఓపెన్ చేస్తోంది. టిక్టాక్ కేవలం వీడియో కన్జంప్షన్ ప్లాట్ఫామ్గానే కాకుండా ఒక కమ్యూనికేషన్ హబ్గా కూడా ఎదగడానికి ఇది హెల్ప్ చేస్తోంది. అంటే ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి, బ్రాండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి టిక్టాక్ని వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ లాగా ఇంకా ఎక్కువగా వాడే ఛాన్స్ ఉందంటారా? ఆ డైరెక్షన్లోనే ప్లాట్ఫామ్స్ అన్నీ వెళ్తున్నాయి. సోషల్ మీడియా, మెసేజింగ్, కామర్స్, ఈ లైన్స్ అన్నీ బ్లర్ అవుతున్నాయి కదా. టిక్టాక్ కూడా యూజర్లను ప్లాట్ఫామ్లోనే ఎక్కువసేపు ఉంచడానికి, వాళ్ల మధ్య కనెక్షన్స్ స్ట్రాంగ్ చేయడానికి ఇలాంటి ఫీచర్స్ తెస్తూ ఉంటుంది. ఇది ఎంగేజ్మెంట్ని పెంచుతుంది,
యాడ్ రెవెన్యూకి కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. రైట్. ఇక 9వ న్యూస్ ఐటమ్ నంబర్ 9. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ గురించి. అక్కడ సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడమే కీ అని ఒక కొత్త స్టడీ చెప్తోందట. ఇది ఎప్పుడు వినేదే కదా, కన్సిస్టెన్సీ ఈజ్ కీ అని. ఈ స్టడీలో కొత్తగా ఏం తెలిసింది? మీరు చెప్పింది నిజమే, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ ఈ స్టడీ దానికి స్ట్రాంగ్ డేటాబేస్డ్ ఎవిడెన్స్ ఇస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వారానికి ఎన్ని పోస్టులు చెయ్యాలి, ఫ్రీక్వెన్సీ లేదా ఏ టైంలో పోస్ట్ చెయ్యాలి అనే దానికంటే కూడా ఒక రెగ్యులర్గా కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడం వల్ల రీచ్, ఎంగేజ్మెంట్, ఫాలోవర్ గ్రోత్ సిగ్నిఫికెంట్గా పెరుగుతాయని ఈ స్టడీ క్లియర్గా చూపిస్తోంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, వీక్లీ వన్స్ పోస్ట్ చేసినా ప్రతి వారం అదే రోజు అదే టైంకి పోస్ట్ చేయడం అనేది ఒక వారం 5 పోస్టులు చేసి తర్వాత 2 వారాలు గ్యాప్ ఇవ్వడం కంటే బెటర్ రిజల్ట్స్ ఇస్తుందని తేలిందనమాట. ముఖ్యంగా B2B మార్కెటర్స్కి వాళ్ల ఆడియన్స్లో ట్రస్ట్, క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ లాగా కన్సిస్టెన్సీ ఓవర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. లింక్డ్ఇన్ అల్గోరిథం కూడా రెగ్యులర్ యాక్టివిటీని ప్రిఫర్ చేస్తుందా? అవును, చాలా సోషల్ మీడియా అల్గోరిథమ్స్ లాగాని లింక్డ్ఇన్ అల్గోరిథం కూడా రెగ్యులర్, కన్సిస్టెంట్ యాక్టివిటీని రివార్డ్ చేస్తుంది. ఎందుకంటే కన్సిస్టెంట్గా పోస్ట్ చేసే యూజర్లు ప్లాట్ఫామ్కి వాల్యూ యాడ్ చేస్తున్నారని, వాళ్ల నెట్వర్క్తో ఎంగేజ్ అవుతున్నారని అది రికగ్నైజ్ చేస్తుంది. రైట్. ఇది మీ ప్రొఫైల్ విజిబిలిటీని పెంచుతుంది, మీ కంటెంట్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో ఒక ప్లాన్ ప్రకారం కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడం అనేది లింక్డ్ఇన్లో సక్సెస్కి చాలా అవసరం. అర్థమైంది. గుడ్ పాయింట్. ఇక చివరిగా 10వ న్యూస్ ఐటమ్ నంబర్ 10. ఇది కనెక్టెడ్ టీవీ CTV యాడ్స్ గురించి. శాంసంగ్ యాడ్స్ మరియు కాంతార్ కలిసి చేసిన స్టడీ ప్రకారం CTV యాడ్స్ ZG ఆడియన్స్లో పర్చేజ్ ఇంటెంట్ని బాగా పెంచుతున్నాయట. CTV యాడ్స్ అంటే ఏంటి? ఇవి ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉన్నాయి? CTV అంటే కనెక్టెడ్ టీవీ. అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన స్మార్ట్ టీవీలు లేదా roku, అమెజాన్ ఫైర్ స్టిక్, యాపిల్ టీవీ లాంటి స్ట్రీమింగ్ డివైజెస్ ద్వారా మనం చూసే కంటెంట్లో వచ్చే యాడ్స్ అన్నమాట. ఓకే, స్మార్ట్ టీవీ యాడ్స్. ఎగ్జాక్ట్లీ. ట్రెడిషనల్ టీవీ యాడ్స్లా కాకుండా CTV యాడ్స్ని చాలా ప్రిసైజ్గా టార్గెట్ చేయవచ్చు, డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్స్ బేస్డ్గా. ఈ స్టడీ ఏం చెప్తోందంటే, ముఖ్యంగా ZG అంటే సుమారు 1997 తర్వాత పుట్టిన జనరేషన్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి CTV యాడ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్ కేబుల్ టీవీ కంటే స్ట్రీమింగ్ సర్వీసులని ఎక్కువగా చూస్తారు కదా. సో CTV యాడ్స్ వాళ్ళని రీచ్ అవ్వడానికి రైట్ ఛానల్. అంతేకాదు, ఈ యాడ్స్ కేవలం బ్రాండ్ అవేర్నెస్నే కాదు, వాళ్ళలో ప్రోడక్ట్ కొనాలనే ఇంట్రెస్ట్ని, ఆ బ్రాండ్ పట్ల ఫేవరబిలిటీని కూడా పెంచుతున్నాయని స్టడీ కనుక్కుంది. అంటే యాడ్స్ ఇచ్చే కంపెనీలకు ఇది గ్రేట్ న్యూస్ లాంటిదే. బెటర్ టార్గెటింగ్, బెటర్ రిజల్ట్స్. ట్రెడిషనల్ టీవీ యాడ్ మార్కెట్కి ఇది థ్రెట్ లాంటిదా? ఫ్యూచర్ అంతా CTVదే అంటారా? ఖచ్చితంగా. CTV యాడ్ మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. యాడ్ బడ్జెట్స్ అటు షిఫ్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా యంగర్ డెమోగ్రాఫిక్స్ని టార్గెట్ చేయడానికి ఇది ప్రైమరీ ఛానల్ అవుతోంది. ఇంకా ఉంది. ముఖ్యంగా ఓల్డర్ డెమోగ్రాఫిక్స్ని రీచ్ అవ్వడానికి, మాస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్కి అది ఇంకా యూజ్ అవుతుంది. కానీ టార్గెటెడ్ అడ్వర్టైజింగ్, మెజరబుల్ రిజల్ట్స్ అనేవి CTVకి ఉన్న బిగ్ అడ్వాంటేజెస్. సో ఫ్యూచర్లో యాడ్ మిక్స్లో CTV షేర్ పెరుగుతూనే ఉంటుంది అనడంలో డౌట్ లేదు. సో ఈరోజు మనం ఏఐలో వచ్చిన ఇన్నోవేషన్స్ అంటే ఓపెన్ AI రియల్ టైమ్ API దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ సొంత మోడల్స్, గూగుల్ డెవలపర్ టూల్స్, అలీబాబా క్లౌడ్ గ్రోత్, వాల్స్వాగన్ లాంటి కంపెనీల AI అప్లికేషన్స్ వరకు ఇవన్నీ చూశాం. అవును. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో గూగుల్ స్పామ్ అప్డేట్స్, జియో అనే కొత్త ట్రెండ్, టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్ చేంజెస్, లింక్డ్ఇన్లో కన్సిస్టెన్సీ ఇంపార్టెన్స్, CTV యాడ్స్ గ్రోయింగ్ ఇంపాక్ట్, ఇలా మొత్తం 10 కీలకమైన అప్డేట్స్ని వివరంగా చర్చించుకున్నాం. అవును, ఈ అప్డేట్స్ అన్నీ టెక్నాలజీ మన వర్క్ని, మనం ఇన్ఫర్మేషన్ తీసుకునే విధానాన్ని, బ్రాండ్స్ మనతో కమ్యూనికేట్ అయ్యే విధానాన్ని ఎలా మారుస్తున్నాయో చూపిస్తున్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటది? ఒకవైపు జెమినై, CLI లాంటి AI టూల్స్ కంటెంట్ క్రియేషన్, కోడింగ్ లాంటి పనుల్లో ఎఫిషియన్సీని, స్పీడ్ని పెంచుతున్నాయి. మరోవైపు జియో లాంటి ట్రెండ్స్ వల్ల AI జనరేటెడ్ ఆన్సర్స్కి ఆప్టిమైజ్ చేయాల్సొస్తుంది.
ఈ ప్రాసెస్లో బిజినెస్లు, క్రియేటర్స్ ఏఐ ఇచ్చే ఈ కేపబిలిటీస్ని వాడుకుంటూనే తమ కస్టమర్స్తో, ఆడియన్స్తో ఆ రియల్, ఆథెంటిక్, హ్యూమన్ కనెక్షన్ని ఎలా మెయింటైన్ చేయగలరు, ఆ బ్యాలెన్స్ని ఎలా సాధిస్తారు అనేది ఫ్యూచర్లో ఒక పెద్ద ఛాలెంజ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా ఆటోమేషన్కి, ఆథెంటిసిటీకి మధ్య రైట్ బ్యాలెన్స్ వెతకడం చాలా చాలా ముఖ్యం. ఇది ఆలోచించాల్సిన విషయమే నిజంగా. సరే, ఈరోజు ఈ అనాలిసిస్ విన్నందుకు అందరికీ థ్యాంక్స్. స్టిమ్ట్ ఛానల్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరిన్ని డీప్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.